ఎక్కడో ఉండే మనకు ఆ భూమిని కూడా మనకు కన్వర్షన్ చేసినందుకు ఈ గ్రామాలు అదృష్టవంతులుగా భావిస్తూ మనము ఎన్ని కార్యక్రమాలు సార్ 2 కోట్లది హాస్పిటల్ చేసిండు. అక్కడ దూపేతండలో అక్కడ గ్రామ పంచాయతీ 20 లక్షలు అది క్యాన్సిల్ అయిపోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో క్యాన్సిల్ అయిపోయిన దాన్ని మళ్ళీ రీశాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుచు ఈరోజు మనకు కానీ ఇన్ని రోజుల వరకు మనకు లేదు. ఇక్కడ సిరికొండలు ఎంత ఉందో అంత పెద్ద దవాఖాన మన సార్ ఇక్కడ చేసినందుకు అసలు 50 సంవత్సరాలు కాదుగా 100 సంవత్సరాల కూడా ఎవరు చేయలే. ఈ సార్ను మనం మాత్రం ఎప్పుడు గుర్తించుకోవాల్సింది ఉంది. ఈ 3 ఊర్లు 4 ఊర్లు దయచేసి ప్రజలారా సార్ను ఎప్పుడైనా మనము ఎప్పుడు గుర్తింపు ఉండాలి. చాలా పనులు మనకు చేసినారు. అక్కడ సబ్స్టేషన్ 2.5 కోట్లది ఎవరు చేయలే. అలాంటి పెద్ద పని చేసిండు సార్. కాబట్టి మనం సార్ను ప్రత్యేకించి ధన్యవాదాలు కోరుచు ఇప్పుడు శంకుస్థాపన పెద్దలు గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి సార్ గారికి, అదేవిధంగా మాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, చిమ్మన్పల్లి గ్రామస్తులకు మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి మారుమూలమైనటువంటి ప్రాంతంలో మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని సీఎండితో మాట్లాడి ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. మరి దీన్ని అసలు ఇక్కడ ఉన్నటువంటి 4 గ్రామ పంచాయతీలకు చాలా చాలా సార్కు రుణపడి మనం ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కింద దట్టమైన అడవులు, అటుపోతే మన జిల్లాకు వేరే డిస్టిక్ కాబట్టి చాలా ఇబ్బంది అవుతుండే. మరి ఇక్కడ ఒక ఆరోగ్య కేంద్రం ఉంటే అర్ధరాత్రిలో కావచ్చు చాలా బాగుంటుందనే ఉద్దేశంతో సారు స్వయం కృషితో మరి ప్రత్యేకంగా మాట్లాడి ఇక్కడ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పడినందుకు ఈ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకా మిగతా విషయాలకు వస్తే సార్ మాట్లాడతారు. మరి ఇక్కడ దూపేతండ కావచ్చు, మరి తాడిపల్లి కూడా పెద్ద ఎత్తున మనకు సబ్మిషన్కు సారు చేసిన దానికి ఈ ప్రాంతంలో వాసులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మరి ఏమన్నా మీకేమైనా ఇప్పుడు ప్రత్యేక ఇండ్ల విషయంలోకి వస్తే కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. మీరు ఏదైనా సమస్యలు ఉంటే సార్ దృష్టికి తీసుకురండి. ఇండ్ల గురించి ఎలాంటి కుదవలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సార్ ఒక మాట మాకు చెప్పిండు, మీకు చెప్తున్నాం. ఏదేమైనా ఎవరైనా నిరుపేదలు మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వారం 10 రోజులనే లేని వాళ్ళకు కూడా శాంక్షన్ సార్ ప్రత్యేకంగా చేపిస్తున్నాడు. ఆ మాట ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మీ అందరి తరఫున మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంక మాత్రం ప్రత్యేకంగా చూస్తాడు. ఎవరు కూడా దయచేసి ఇవాళ చేసుకోవద్దు. ఇక్కడ ఈ చిమ్మనపల్లి గ్రామంలో మరి మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయనకు కాకుండా మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభిమానంతో మన ఆ సినిమాలో చూసుడు, మన అసెంబ్లీలో సినిమా చూసినాం. సేమ్ టు అదేవిధంగా మేము ఎందుకు ప్రేమతో ఉన్నటువంటి ఆ ఓట్లు మేము ఈ గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా మేము అభినందిస్తున్నాం. ఇంకా మరి రానున్నటువంటి 4 సంవత్సరాల్లో ఈ ప్రత్యేక ఉన్నటువంటి ఈ గ్రామం కావచ్చు, ఈ పక్కన ఉన్నటువంటి గ్రామాల మీద ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెడతారు. ఈరోజు చిమ్మన్పల్లి, గుప్పేతండ, తాటిపల్లి పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మా ప్రియతమ నాయకులు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతిరెడ్డి గారికి, అలాగే ఈ గ్రామ పెద్దలు చందర్ గారికి, రాజరెడ్డి గారికి, సర్పంచ్ గారికి, సీన్ గారికి, జితేందర్ గారికి, అలాగే సభాధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు బాకారం రవి గారికి, సొసైటీ చైర్మన్ల గారికి, ఎర్రన్న గారికి, భాస్కర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గత పాలకులు 50 సంవత్సరాల నుంచి ఏలుతున్నటువంటి నాయకులు ఏ రోజున ఈ సంత గ్రామాన్ని పట్టించుకున్న పాపన పోలేదని చెప్పి మేము కొన్ని రోజుల క్రితము ఎమ్మెల్యే గారికి ఈ గ్రామ అభ్యర్థుల ప్రకారం పోయి ఆయనకు కాంప్లైంట్ చేయగానే సార్ ఇవి చిమ్మనపల్లిలో కానీ తాటిపల్లిలో కానీ ఈ మారుమూల గ్రామాలైనటువంటి ఈ గ్రామాలలో చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ అని చెప్పగానే వెంబడినే ఒక హెల్త్ సెంటర్ కానీ జీపీ కానీ అక్కడే తాటిపల్లిలో సబ్స్టేషన్ కానీ శాంక్షన్ చేయడం జరిగింది. నిజంగా ఈ చిమ్మనపల్లి గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారికి 2018లో కానివ్వండి, ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కానివ్వండి, రీసెంట్గా మన జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో కానివ్వండి, ఈ ప్రాంతం వాళ్ళు ఎక్కువ మెజార్టీని ఇచ్చి ఎమ్మెల్యే గారిని గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు ఈ
ప్రాంత ప్రజలకు యువజన కాంగ్రెస్ తరఫున అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ గ్రామాలకు ఖచ్చితంగా ఏది అవసరం ఉంటే అది ఈ 5 సంవత్సరాలే కాకుండా ఇంకా 5 సంవత్సరాలు మనమే ఉంటాం కాబట్టి రానున్న రోజుల్లో ఏ అవసరం వచ్చినా కానీ చెప్పి ఈ చిమ్మన్పల్లి ఈ మారుమూల ప్రాంత ప్రజలకు ఏదైనా చేసే భాగ్యం ఎమ్మెల్యే గారికి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ గత 40 సంవత్సరాల నుంచి ఏలుతున్నటువంటి మాజీ శాసనసభ్యులు గారికి 40 సంవత్సరాల నుంచి ఏలుతున్నటువంటి మాజీ శాసనసభ్యులు గారికి మేము కొన్ని షరతులు చెప్పడం జరిగింది. అప్పుడు మీరు 2014 నుంచి 2018 నుంచి మనం రీసెంట్ జరిగినటువంటి ఎలక్షన్లో కూడా 23 వరకు మీరు 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేరని చెప్పి మేము మూకుమ్మడిగా అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాము. కానీ మా శాసనసభ్యులు ఎన్నికైన తరువాత 15 నెలలలోనే ఈ ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి నన్ను నమ్మి నాకు ఓట్లేసి నన్ను ఈ ప్రాంత ప్రజలు ఎక్కువ మెజార్టీ ఇచ్చారన్న ఒకే ఒక కారణంతో ఈ ప్రాంత ప్రజలు ఏది అడిగినా కానీ ఒక్క మాటకే సంతకాలు పెట్టి శాంక్షన్లు తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేసినటువంటి మా ప్రియతమ నాయకులు భూపతి రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ ప్రాంత ప్రజలకు ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఇంకెలాంటి పనులైనా కానీ ఎమ్మెల్యే గారు చేస్తారని చెప్పి ఖచ్చితంగా చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి ఇక్కడ సాక్ష్యం చేయించుకొని ఇవాళ శంకుస్థాపన చేసుకుంటున్నాం. దానికి మరి ఎమ్మెల్యే గారికి మరి మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ బాకార రవి గారు, ముఖ్య అతిథులు గౌరవనీయులైన మన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు, అట్లాగే కాన్ఫరెన్స్ యూత్ ప్రెసిడెంట్ మహేంద్ర గారు, అతను ఎలక్షన్లో ప్రత్యక్షంగా గెలిచిన వ్యక్తి, అట్లాగే ఎర్రన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు పాత్రికేయ సోదరులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వచ్చిన మన గ్రామస్తులు మరియు మహిళా కార్యకర్తలందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు కార్యక్రమంలో ఈ సెబ్ సెంటర్ అనే ఇది ఈ గట్టు మీద ఉన్న ఊర్లకి కానీ పాకాల, పందిమడుగు, 13 తాండా, జన్గాల్, తాటిపల్లి ఈ గ్రామాలకు చాలా అవసరము. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఈ సమస్య ఉందని తెలిసి మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు గ్రహించి మొట్టమొదటి సంవత్సరంలోగే తను గెలిచిన సంవత్సరం తర్వాత ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొని వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము. మనమంతా గర్వించదగ్గ విషయము. వీలైన తొందరగా ఈ కార్యక్రమం ముగించి ఇక్కడ సబ్ సెంటర్ చాలా అయితే ఇక 4-5 గ్రామాలకు ఈ ఆరోగ్య సమస్య చాలా పరిష్కారం అవుతుంది. అట్లాగే తాటిపల్లిలో సబ్ స్టేషన్ ఇది కూడా చాలా అవసరము. కాబట్టి ఈ 2 కార్యక్రమాలు చాలా పెద్దవి కాబట్టి మనం చాలా గర్వించదగ్గ విషయం. అట్లాగే సార్ గారికి నేను ప్రత్యేక వినపం ఏంటిదంటే ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఇంకా మాకు ఇలాంటి అవగాహన ఇంకా రాలేదు. దాని గురించి సార్ కొద్దిగా వివరించాలని చెప్పేసి తెలియజేస్తూ, అట్లాగే ఈ భూభారతి విషయంలో నిన్న మనం చాలా చేసినామన్నారు. గత 10 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది అయింది రైతులకి. నా భూమి ఒక రైతు పేరు మీద పోతే నేను వాడిని బతిమలాడి
అయ్యా నా భూమి నీ పేరు మీద వచ్చింది, నువ్వు వచ్చి ఇక్కడ సంతకం చేస్తే కానీ నా పేరు మీద రాదని చెప్పేసి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటి విషయాల్లో కూడా సార్ దాని గురించి వివరిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ట్రైబల్స్ ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి ఈ సంవత్సరంలో అంతలో ROFR పట్ట కానీ వేరే కార్యక్రమాలు చాలా జరిగినాయి. చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. కాబట్టి సార్ మేమేంటంటే ఎలక్షన్లో మీ తరఫున అన్ని తాండాలు కొన్ని సమస్యల గురించి మేము వాగ్దానం ఇచ్చి ఉన్నాము. మరి మేము ఇచ్చిన వాగ్దానాన్ని మీరు ఇచ్చినట్టుగా భావించి వారికి సమస్య పరిష్కారం చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క శుభాభినందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారి సార్ గారికి, మరియు వారితో పాటు విచ్చేసినటువంటి మన DCC ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి అన్న గారికి, మరియు మన సిరికొండ మండల అధ్యక్షులు బాకారం రవణ గారికి, అందరికీ సార్తో పాటు మాతో పాటు వచ్చిన నాయకులందరికీ, మరియు ప్రెస్సు అన్నలకు, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు, ప్రతి కార్యకర్తకు నా యొక్క ధన్యవాదాలు. మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండు. మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు ప్రతి కార్యక్రమము, ఎందుకంటే ఇప్పుడు మనము వేరే పార్టీ వాళ్ళు జనాలకు తీసుకెళ్తారు. మన పార్టీ ఏంటంటే ఇప్పుడు కరెంటు మాఫీ చేసినాము కాంగ్రెస్ పార్టీ తరఫున, మరియు గ్యాస్ వస్తుంది. మొన్ననే మన రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు సన్న బియ్యం కూడా జనాలకు మనమే తింటే గరీబ్ వాళ్ళు కూడా అదే తినాలని చెప్పి ఉద్దేశంతో సన్న బియ్యం కార్యక్రమం కూడా చేపట్టాడు. వారికి మరియు గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఏంటంటే గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు చాలా గడిచిన సంవత్సరంన్నర కాలంలోనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మన మొన్ననే చూసుకోండి, రాజీవ్ యువ వికాస్ ద్వారా చాలా అంటే నిరుపేదలు ఉన్న విద్యార్థులు చాలామంది నిరుద్యోగులు మిగిలిపోతున్నారు. దానికి మన రేవంత్ రెడ్డి గారు రాజీవ్ యువ వికాస్ ద్వారా 4 లక్షల రూపాయల నిధులు ఇవ్వడం ద్వారా ఏదైనా బిజినెస్, పాడి పరిశ్రమ కానీ, లేదంటే ఏదైనా సూపర్ మార్కెట్ కానీ, లేదంటే ఏదైనా వృత్తి పనుల్లో ఉన్నవారు వడ్రంగి మిషన్స్ కానీ, ఇలా చాలా పనులు చేసుకుంటూ వాళ్ళు చేసి మరో 5-10 మందికి ఉపాధి కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసిన రేవంత్ రెడ్డి గారికి మన అండదండగా ఉండాలని, మన గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారికి కూడా మనం అండదండగా ఉండి అన్ని కార్యక్రమాల్లో చురుకుగా ముందుకెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు జనాల్లోకి తీసుకెళ్ళి అన్ని రకాలుగా మనకు బదులు చెప్పాలా. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని పనులు చేస్తుంది. ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు అందరికీ. గుట్ట మీద పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మరి వైద్య వృత్తిలో ఉండి మేము ప్రజల్లో పోలేకపోతున్నాని వైద్య వృత్తిని వదిలేసి రాజకీయ అరంగేట్రం చేసి శాసనసభ్యులుగా ఎన్నికై మరి గ్రామాలకు కూడా సేవలు అందించాలని చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ రేకులపల్లి భూపతి రెడ్డి గారు వారికి, మరియు వారితో విచ్చేసినటువంటి జిల్లా స్థాయి అధికారులు, కాంగ్రెస్ నాయకులు, మరియు మండల స్థాయి నాయకులు, పాత్రికేయ మిత్రులు, పోలీస్ సిబ్బంది, మా 4 గ్రామాల ప్రజలు, మహిళా సంఘ సభ్యులు,
ఈ విధంగా అందరూ సహకరించినటువంటి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సార్ మాకు చాలా గర్వంగా ఉంది. ఏదైతే గ్రామీణ ఆరోగ్య సేవ బాగుండాలని మరి ఆరోగ్య వ్యవస్థను కూడా పటిష్టం చేయాలనే ఉద్దేశంతో 2 కోట్లతో ఇక్కడ పిహెచ్సిని నిర్మించడం, అదే కాకుండా మా పక్క తాండాలో జీపీ భవనాన్ని నిర్మించడం, అదే తాట్పల్లి గ్రామంలో సబ్స్టేషన్ నిర్మించడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద కార్యక్రమాలే. ఈ అన్నిటి కూడా నిధులు మంజూరు చేసి మాకు అభినందపరిచిర్రు. మీ అందరికి కూడా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా గ్రామంలో ఒక 3-4 మేజర్ పనులు ఉన్నాయి సార్. ఒకటి మూలబాగు మీద చెక్ డ్యాము, ఒకటి మత్తడి పునర్నిర్మాణము, ఇంకొకటి ఈ కార్పాకులు వద్దని ఉన్నది సార్. ఆ చెరువును కూడా మళ్ళీ చేస్తే మాకేందంటే భూగర్భ జలాలు పెరిగి ఇక్కడ చాలా వరకు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు సార్. మరి వ్యవసాయం కూడా అద్భుతంగా జరుగుతుంది. ఆ విధంగా వాటికి నిధులు మంజూరు చేసి, అంతేకాకుండా ఈ 4 గ్రామాలకు బ్యాంకు కూడా ఏర్పరచవలసింది కోరుచున్నాం సార్. మీరందరూ కూడా మేము కోరినటువంటి పనులన్నీ కూడా చేస్తారని తెలియజేస్తూ, మీ అందరికీ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు చీమన్పల్లి గ్రామంలో పిహెచ్సి శంకుస్థాపన చేసిన మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపతి రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అండ్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అండ్ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఇది చిమన్పల్లి గ్రామం అనేది చాలా ఇంటీరియర్. నేను ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోనే పుట్టిన దాన్ని, భీమ్గల్లో చదువుకున్న దాన్ని. సో ఇక్కడ సిరికొండ, చిమన్పల్లి గ్రామాల గురించి నాకు బాగా తెలుసు. ఏమి అభివృద్ధికి నోచుకొని ఈ గ్రామాలకి ప్రత్యేకంగా అభివృద్ధి తన దృష్టిని సారించి ఏంటంటే ప్రత్యేకంగా డాక్టర్ అయ్యుండి మెడికల్గా పరంగా ప్రజలకు ఏది అవసరమో అన్నది గుర్తించి సారు అనుక్షణము మన గ్రామ ప్రజలకి అభివృద్ధి కోసము నేను పాటుపడుతున్నందుకు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మెయిన్గా ఇది ఒకటే పిహెచ్సి ఒకటే కాదు, నేను గమనిస్తున్నాను. వచ్చి 9 నెలలు అవుతుంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను దర్పల్లిలో హాస్పిటల్ గురించి, దాని గురించి, డిచ్పల్లిలో హాస్పిటల్ గురించి, అట్లాగే మనకు ట్రామా కేర్ సెంటర్ కూడా కావాలి అని చెప్పేసి ప్రత్యేకంగా అంటే మన ప్రజలకు ఏదైతే ఆరోగ్యపరంగా ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ గుర్తించి దానికి అనుకూలంగా గవర్నమెంట్తో అందరితో కూడా కొట్లాడి భూమిని కూడా ఇంత లక్షల్లో కోట్లలో ఉన్న భూములని మనకు ఫ్రీగా అందజేయడము నిజంగా మనము ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను అనుకుంటున్నాను. ఇట్లానే నేను అంటే మన ప్రజారోగ్యంలో రోజులో దినదినంగా ఒకప్పుడు ఉన్నటువంటి ఓన్లీ ప్రెగ్నెంట్ వాళ్ళకి చూడడము, వ్యాక్సినేషన్ ఒకటే కాకుండా ఇప్పుడు రకరకాల ప్రోగ్రామ్స్ అన్నవి వచ్చినాయి. దీంట్లో భాగంగా ఏంటంటే ఈరోజు చిన్న చిన్న పిల్లలు కూడా ఇది హార్ట్ అటాక్లు అని చెప్పేసి అని ఒక లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండకుండా కొన్ని డిసీజెస్ రావడము, అట్లాగే ఇంకా అంటే కమ్యూనికేబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, ప్రెగ్నెన్సీస్ కూడా వాళ్ళకు అంటే మంచి చేయడానికని ఈ పిహెచ్సిలో పాపులేషన్ తక్కువగా ఉన్నా కూడా ఏరియాకి ఒక 15 పాపులేషన్ తక్కువగా ఉన్నా కూడా చాలా ఇంటీరియర్ ప్లేసు, ఎక్కడ ఎవ్వరు కూడా ఈ 15,000 మంది కూడా ఎక్కడ కూడా బాధపడకూడదనే ఉద్దేశంతో ఇక్కడ పిహెచ్సి నిర్మించడం నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. డాక్టర్ సార్ మాకు సీనియరు, డాక్టర్ అయ్యుండి మా ఇన్ని అంటే అభివృద్ధి కార్యక్రమం చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అట్లాగే ఇంకా కూడా నేను మా వంతు సహకారంగా మేము అన్నీ కూడా సరిగ్గా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కన్స్ట్రక్షన్ కూడా మనం తొందరగా తీసుకునేటట్టుగా యాక్షన్ తీసుకునే విధంగా నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. పల్లి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మన సిరికొండ మండలం చిమన్పల్లి గ్రామానికి వచ్చినటువంటి పెద్దలు పూజలు అన్న భూపతి రెడ్డి అన్న గారికి, డిఐఎంహెచ్ఓ మేడం గారికి, డిసిసి ప్రధాన కార్యదర్శి జగన్న గారికి, చైర్మన్ గారికి, మండల అధ్యక్షుడు రవి గారికి, సోదరుడు మహేందర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు నరేష్ గారికి, గ్రామశాఖ అధ్యక్షులు రాజేందర్ గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ చీమన్పల్లి అంటేనే గత 40-30 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ ఎమ్మెల్యే సొంత గ్రామం. ఇలాంటి గ్రామంలో గత 30-40 సంవత్సరాల నుంచి ఇలాంటి డెవలప్మెంట్ లేదు. ఇంత గుట్టల్లో ఉన్న ప్రాంతంలో కూడా కనీసం
సౌకర్యాలు లేకుండా హాస్పిటల్ పోదామంటే కనీసం 20 కిలోమీటర్ల కిందికి వెళ్ళే పరిస్థితి ఉన్న ఈ తరుణంలో 30 సంవత్సరాలు పరిపాలించినటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే ఏం పట్టించుకోకుండా కానీ ఒక డాక్టర్ అయి ఉండి అన్న భూపతి రెడ్డి గారు ఎంతో కష్టపడి ఈ గ్రామానికి ఖచ్చితంగా ఒక హాస్పిటల్ కావాలని చెప్పి 2 కోట్లతో ఈ హాస్పిటల్ మంజూరు చేయించినందుకు చాలా సంతోషం. దీనికి ప్రత్యేకంగా అన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే తాటిపల్లి అంటే సిరికొండ మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అలాంటి దానికి కనీసం విద్యుత్ సౌకర్యం లేని పరిస్థితుల్లో ఆ తాటిపల్లి గ్రామానికి కూడా సబ్స్టేషన్ మంజూరు చేయించినందుకు ఈ ప్రాంత ప్రజల తరఫున చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్యంగా ఇప్పుడు అన్నగారు సుమారు ఈ 1.5 yearలో 200 కోట్లతో సుమారు ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది మన కాన్స్టిట్యున్సీకి. ఆ 250 కోట్లలో సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయలు మన శ్రీకొండ మండలికి వచ్చినాయి. దానికి మనం చాలా సంతోషించాలా. మన ప్రతి మండలంలో ఉన్న ప్రతి తాండాకు నీటి సౌకర్యం కోసం ప్రతి తాండాకు బోరు మోటార్ ఇవ్వడం కూడా జరిగింది అన్న. అందుకే ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న అన్నకు మనం అందరం సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. సిరికొండ మండలం మరి వివిధ గ్రామాలలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రొద్దున నుండి మొదలు కుర్దులపేట, తర్వాత మైలారం, తర్వాత మన పందిమడుగు దీపేతాండ, మరి ఇప్పుడు చివన్పల్లి, ఇంకా ఒక 1-2 గంటల తర్వాత తాటిపల్లి, ఈ గ్రామాలను విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మరి నాతో పాటు ఇవాళ మన మండల పార్టీ కార్యదర్శి అయినటువంటి ఈరన్న గారు, అదేవిధంగా ఇంకొక పార్టీ కార్యదర్శి అయినటువంటి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షుడు బాకారం రవి గారు, యూత్ కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉండే ఇంతకుముందు మన తమ్ముడు నరేష్, ఇప్పుడు ఇన్ఛార్జ్ అయినటువంటి మహేందర్, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ మరి మీ ఈ గంగారెడ్డి గారికి, మరి రాజారెడ్డి గారికి, మరి అదేవిధంగా గ్రామ పెద్దలైనటువంటి ఈ రాజారెడ్డి, బాపురెడ్డి, మళ్ళా వీళ్ళు మన శ్రీను, జితేందర్, వీళ్ళందరూ కూడా మన తన పేరు నందిలాల్జీ, తర్వాత మళ్ళా మన ఈ ప్రాంత మండల సెక్రటరీ, మన జిల్లా సెక్రటరీ అయినటువంటి చందర్ నాయకు, రవి, మన గౌడ్ సాబ్, అందరూ కూడా పేరు పేరున. మరి అదేవిధంగా ముఖ్యంగా చివన్పల్లి గ్రామ పెద్దలకు, మరి పత్రికా విలేకరులకు, ఇక్కడ ఉన్నటువంటి యువకులు, మిగతా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా పేరు పేరున, మరి ముఖ్యంగా ఇవాళ మాతో పాటు మరి ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి డిఎంహెచ్ఓ గారు, వాళ్ళ సిబ్బంది అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. చివన్పల్లి గ్రామం అంటే అందరికీ తెలిసిందే. ఎందుకంటే గత ఒక సర్పంచ్ స్థాయి నుండి మరి ఆర్టీసీ చైర్మన్ వరకు ఒక 3 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీపీ, సర్పంచ్ అన్నీ ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఈ గ్రామం నుండి చెందినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యేగా ఉండే. మరి చాలామంది ఊహించారు ఈ ప్రాంతం అంతా కూడా మరి ఇన్ని రోజుల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, మరి ఈ ప్రాంతం అంతా కూడా చాలా డెవలప్ అయిందేమో అని చెప్పి భావించారు. కానీ ఇక్కడ చూస్తే అత్యంత నియోజకవర్గంలోనే అత్యంత పేదరికంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ ప్రాంతమే ఉంది. నేను ఆ రోజు 2023 డిసెంబర్లో ఎన్నికలప్పుడు ఇక్కడ రావడం జరిగింది. ఈ గడప గడప ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది, ఎస్పెషల్లీ ఎస్సీ కాలనీలో కానీ ఇక్కడంతా గ్రామం తిరగడం జరిగింది. ఇక్కడ గ్రామాలు అసలు ఏమున్నది, మరి ఏం లేదు, అసలు గతంలో ఏం జరిగింది అని చూస్తే ఎస్సీ వాడలో ఒక ఇల్లు లేదు, ఒక రోడ్డు లేదు, ఒక డ్రైన్ లేదు. పోనీ ఒక స్కూల్కి పోయినాం, ఆ స్కూల్లో కూడా ఏమీ లేదు. సరే తీరా మరి ఈ గ్రామం ఇట్లా ఎందుకు ఉన్నదంటే మరి అర్థం కాలేదు. మరి మీ గ్రామస్తులు ఏం శాపం చేశారో ఏం పాపం చేశారో కానీ మరి వీళ్ళైతే ఓట్లు వేస్తూనే ఉన్నారు. మా ఊరోడని మరి రెగ్యులర్గా ఓట్లు వేస్తూనే ఉన్నారు. ఇంకా వేరేవాడికి కూడా వేరేతో మాట్లాడాలంటే భయపడేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అంత ధైర్యంగా ముందుకు వచ్చారు. కానీ అంటే అంత మరి 40 ఏళ్ళు ప్రాతినిధ్యం వహించింది ఊరికి ఏం చేయలేదంటే ఇక అది ఎవరికి ఏం చేయడం అన్నట్టు. ఊరంటే ఏంది తల్లిలాగా, ఇక కన్నతల్లి అయినోడు ఏమంటారు దాన్ని, ఇక ఆ విధంగా తయారైంది ఇక్కడ పరిస్థితి. సో ఇవాళ అంటే ఇక అది చెప్పుకుంటే భారతం అంత ఉంటుంది. ఆ రోజే చెప్పినా నేను, ఈ పండే ఇద్దాయ బాబు దీన్ని ఎందుకు మోస్తున్నాడు 40 ఏళ్ళ నుండి
మరి కోసి కట్టుకోలేకేయండి అప్పుడే అని చెప్పినా నేను. అది ఏమైందో మరి మొత్తం మీద నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఈ ప్రాంతం నుండి నాకు తాటిపల్లి నుండి చివన్పల్లి నుండి మరి పందిమడుగు ఈ మన పాకాల గ్రామం ఇదంతా దుప్పేతాండ మన గ్రామాల నుండి నాకు దగ్గర మనకు 1500 మెజార్టీ వచ్చిందా. ఈ 4-5 తాండ్ల నుండి మాకు 1500 మెజార్టీ మండలంలోనే వచ్చి. దానికి నిదర్శనం ఏంటంటే ఇది ఇక్కడ పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడ్డది, అనగదొక్కబడ్డది. ఇది నెగ్లెక్ట్ చేయబడ్డది, అనగదొక్కబడ్డది. అంటే ఏదో రాజరికంలాగా మా జాగీర్ అన్నట్టు. ఇది ప్రజాస్వామ్యం కొడుక ఎవరి జాగీర్ కాదు, ఇది ప్రజలది. ఇది ప్రజాస్వామ్యం అంటే ఇది అంబేద్కర్ మన ఇప్పుడు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం కూడా మనం చేసుకుంటాం. బాబూజీ మాట్లాడిండు, ఏం మాట్లాడిండు ఆ రోజు మనకు సిద్ధాంతం ఏంది? అహింస, అంటే ఎవరిని హింస చేయకూడదు. అది కదా సత్యాగ్రహం. సత్యాగ్రహం అంటే నాన్ కోఆపరేషన్. మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? అంబేద్కర్ గారు ఆయన ఏం చెప్పిండు? అందరికీ సమానమైన హక్కులు ఉండాలి, అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి. ఇది భారతదేశం మన అందరిది అని. మరి చదువు రానాడైనా మరి కటిక పేదరికంలో ఉన్న ఆయన కూడా ఒకటే హక్కు, ఓటు హక్కు. అదే అంబానీకైనా ఒకటే ఓటు హక్కు. అందరికీ సమాన హక్కులు ఇచ్చిండం. మరి ఇది రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశం కానీ మన తెలంగాణ రాష్ట్రం ఉంటుంది కాబట్టి ఎవరి జాగీరు కాదు ఇది. సో ప్రజలు తలుచుకుంటే తీసి బండ కాదు కదా, ఇంకేమైనా చేయగలుగుతాం. ఇప్పుడు బండ కొట్టిరా లేదా? అందుకని విరవీగిత నడవది. ఎందుకంటే ప్రజలే ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. ఇవాళ నాకు ఒక సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవాళ మనము ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ గ్రామాల వారీగా నేను చెప్తాను. అంటే వివిధ కార్యక్రమాల్లో ఇవాళ కుర్దులపేటలో 23,53,000, అదేవిధంగా మైలారంలో 42,34,000 ఇలాంటివి గ్రామ పంచాయతీ భవనాలు ఉన్నాయి. మళ్ళీ తర్వాత డ్రైన్స్, సీసీ రోడ్స్ ఉన్నాయి. చీవన్పల్లిలో 2,10,00,000, అంటే 2 కోట్ల రూపాయలేమో మనకు ప్రైమరీ హెల్త్ సెంటర్. దీనికి రోడ్డు మీద జాగా కావాలని చెప్పారు. నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు మధ్యాహ్నం కూడా ఒకసారి నేను వడ్లు రాలిపోయినప్పుడు వచ్చినాయి. ఇక్కడ వచ్చినప్పుడు అప్పుడు చెప్పారు, సార్ మాకు ఎక్కడో దూరం, మొదలే మేము సిరికోట మండలానికి దూరంగా ఉన్నాం. ఇంకా మా దవాఖానా మరి అది కూడా ఇంకా ఏదైనా అడవిలో కట్టినానుకో, ఇప్పుడు స్కూల్ కట్టినట్టు ఇంకా ఊరికి దూరం కట్టినానుకో, ఆయన మా ముసలి ఇటు పోలేరు మందులకు గోళీలకు బీపీ దీనికి. ఇక్కడ రోడ్డు కట్టుండంటే మరి ఆ రోడ్డుకు మరి అది ఎస్సీ కార్పొరేషన్కు ట్రాన్స్ఫర్ అయింది ఉండే ల్యాండ్. అది ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఉన్నది? ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. నేను ఇక్కడ నుండి కలెక్టర్ నుండి ఫైల్ మొబిలైజ్ చేసి మరి సీఎంఓ దగ్గర పోయి సీఎం దగ్గర పోయి ఒక అప్లికేషన్ పెట్టుకొని, సార్ ఇది మా ప్రాంతానికి సంబంధించింది, చాలా దూరం ఉంటుంది, మండల హెడ్ క్వార్టర్కి మరి 10-15 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అభివృద్ధికి నోచుకోలేదు, మనకు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మనకు ల్యాండ్ కావాలని అంటే ఆ ల్యాండ్ ఇప్పుడు మొన్న వారం రోజుల కింద మనకు ట్రాన్స్ఫర్ అయింది 2 ఎకరాలు. ఇంకా దాంట్లో 1 ఎకరం ఉన్నది, ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఎస్సీ కార్పొరేషన్లో ఉంది. దాన్ని ఎట్లా వాడుకుందాం అనేది చూద్దాం. అయితే చివన్పల్లిలో 2,10,00,000 రూపాయలతోని, అదేవిధంగా దూపేతాండాలో 23 లక్షలు, అంటే కొంచెం డ్రింకింగ్ వాటర్కి ఇచ్చినాం. అక్కడ కూడా ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ మనం ఇలా ఫౌండేషన్ వేసుకున్నాం. అదేవిధంగా తాటిపల్లి అయితే వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా వాళ్ళు ఒకప్పుడు కోరుకునే తీర్మానం కూడా ఇచ్చిర్రు. ఏమని తీర్మానం ఇచ్చిర్రు? మాకు అసలు నిజామాబాద్ రూరల్ వద్దు, మాకు అటు వెమ్లాడ కలుపురని. పాపం వాళ్ళు మొత్తం నెగ్లెక్టెడ్. అంటే వాళ్ళు అసలు ఎప్పుడు వాళ్ళని మనం కాన్సెన్సీ వాళ్ళ కింద చూడలే వాళ్ళు. నేను వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్సీకి అక్కడ కొన్ని ఫండ్స్ ఇచ్చిన, నేను తాండాలో ఇచ్చిన, అక్కడ దేవాలయం డెవలప్మెంట్ కొన్ని ఇచ్చినాం, తర్వాత కొన్ని రోడ్లు ఇచ్చినాం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఆశ కలిగింది, భూపతి సార్ వస్తే మాకు ఏమైనా లాభం అవుతుందేమో అని చెప్పి పాపం వాళ్ళు పెద్ద భారీ మెజార్టీతో నాకు ఓట్లు వేసారు. అయితే వాళ్ళకు చిరకాల కోరిక ఉండే దగ్గర 30 ఏళ్ళ నుండి మాకు ఒక సబ్స్టేషన్ కావాలని. ఇలా సబ్స్టేషన్ మరి 2,50,00,000 మనము సబ్స్టేషన్ పెట్టుకున్నాం. ఇంకో 15 లక్షలు ఇతర పనులకు ఉన్నాయి. అదేవిధంగా పందిమడుగులో కూడా ఒక 12,92,000 ఉన్నాయి. ఇవాళ మొత్తం కదా, అంటే ఇవాళ మనము ఈ రోజు మనము అభివృద్ధి కార్యక్రమాల దగ్గర 5,83,75,000 దగ్గర 6 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి మనం అభివృద్ధికి ఇవాళ వచ్చినాం. చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ముఖ్యంగా చివన్పల్లి గ్రామంలో మరి అప్పుడు నేను వచ్చినప్పుడు ఒక బ్యాంకు కావాలని చెప్పారు. ఇంత దూరం ఉంది సార్, ప్రతిదానికి మేము మరి సిరికొండకు వెళ్ళాలా, మేము చాలా కష్టమవుతుంది, అడవి ఉంది మధ్యన, ఏదైనా మంచి షెడ్ ఉంటుంది, మాకు తెల్లదాకపోతే రావడానికి మనకు బ్యాంక్ కష్టమవుతుంది, మహిళలు వీళ్ళందరూ కూడా అంటే వెంటనే నేను ఒక అప్లికేషన్ పెట్టి మరి లీడ్ బ్యాంక్తో మాట్లాడినాం. ఇక్కడ కూడా వచ్చినా కూడా మాట్లాడినాం. వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇక్కడ బ్యాంక్ ఏర్పాటు చేద్దామని. బ్యాంకు ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. అయితే ఏంటంటే అది లాస్ట్ టైం వాళ్ళకు ఆ కోటా అయిపోయింది. మనం అప్లికేషన్ ఇచ్చేసరికనే ఇయర్లీ కోటా ఉంటుంది.
కోటా అయిపోయింది, ఈసారి ఖచ్చితంగా మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి సార్, మేము చివన్పల్లిలో ఒక SBI, అది కూడా మంచి బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్యాంక్ ఇక్కడ రాబోతూ ఉంది. అది త్వరలోనే ఒక వారం 10 రోజుల్లోనే వాళ్ళ ఆఫీసర్లు వస్తారు, ఇక్కడ ఎంక్వైరీ చేస్తారు, బిజినెస్ అంతా చూసుకుంటారు. నేను చెప్పిన ఈ చాలా ప్రాంతం దూరం ఉండొచ్చు, గుట్టలకు దూరం ఉండొచ్చు, కానీ చాలా పొటెన్షియల్ విలేజ్. ఇక్కడ గల్ఫ్ వాళ్ళు చాలామంది ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల పొలాలు ఇవన్నీ కూడా బాగా వండుతాయి, మీకు బ్యాంకు డిపాజిట్స్ వస్తాయి, అవసరం ఉంటే మీకు గోల్డ్ కూడా డిపాజిట్ చేస్తారు. తర్వాత గల్ఫ్ మనీ ఉంది, మీకు బిజినెస్కి డోకా ఉండదు ఇక్కడ. మరి ఖచ్చితంగా ఇక్కడ మీరు పెట్టండి. ఇక చుట్టుపక్కల కూడా 10 తాండాలు, అందరు కష్టపడే రైతులు 2 పంటలు పండిస్తారు. వాళ్ళకు ప్రతి దానికి బ్యాంకు పోవాలంటే పోవాలి, కష్టమవుతుంది. అంటే వాళ్ళు ఒక వారం నుండి 10 రోజుల్లో వాళ్ళు వస్తారు, వాళ్ళు మొత్తం బిజినెస్ అనాలిసిస్ చేసుకుంటారు. ఈ సరౌండింగ్ ఏరియాలు కూడా అవసరం ఉంటే వాళ్ళకి మన టెంపరీగా ఒక అకామిడేషన్ ఇవ్వాలి. వాళ్ళు పక్క బిల్డింగ్ కట్టారు జనరల్. మనమే ఒక ఇల్లు ఏదైనా కిరాయి తీసుకొని వాళ్ళు కిరాయి ఇస్తారు, మనం కిరాయికి ఇల్లు చూపించాలి. మనం ఇక్కడ చూపిస్తే వాళ్ళు బ్యాంకు కూడా త్వరలోనే ఒక 3 months 4 months టైం పడుతుంది. ఇక్కడ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసుకుంది. అదేవిధంగా మరి ఇక్కడ టెంపుల్కి సంబంధించినటువంటి సమస్య చెప్తా ఉన్నారు. ఆ టెంపుల్ది కూడా మరి అప్పుడు కేటీఆర్ కాన్సెన్స్ ఇవ్వాలంట. మరి మన గిరిజన సోదరులే కొంతమంది భూములు ఆక్రమించుకున్న టెంపుల్. ఈయననేమో కేటీఆర్ అంటే కూర్చోబడుతుంది. ఈయన కేటీఆర్ భూములు కాదు పోయి అలా మనుషులు కదా, మరి వాళ్ళ దగ్గర మన జోలి కింద పోతాం, మనం పోవద్దని చెప్పిన ఊరు భూమి పట్టించుకోకుండా సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన కేటీఆర్ బీటీఆర్ ఏం లేదు, కేటీఆర్ లేదు, కేసీఆర్ లేదు, వాడు ఎవరి భూమన కానీ మన ఊరు భూమి అయితే మనకి ఇప్పిస్తానని చెప్పినాను. ఇవాళ అదే ఉన్నది. అయితే దాంట్లో నేను త్వరలోనే నేను ఇప్పుడు ఈ భూభారతిలో ఖచ్చితంగా నేను అవసరం ఉంటే ఆర్డీఓనే మీ దగ్గర పంపిస్తాను. ఆ భూమి మొత్తం సర్వే చేస్తాం, మీ భూమి మీకు ఇప్పిస్తాం. అది మీ టెంపుల్ భూమి ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు. ఆ గుడికి ఇలా మనకు దేవస్థానం డెవలప్ చేయాలంటే మనకు ల్యాండ్ లేకుండా అయిపోయింది, దానికి ఆదాయం లేకుండా అయిపోయింది. కాబట్టి అది కూడా చేస్తాం. మళ్ళీ 408 గురించి చెప్తా ఉన్నారు, స్కూల్కి సంబంధించినటువంటి భూమి కూడా అదంతా కూడా దాని ఏది ఉంటుంది అది కూడా సర్వే చేపిద్దాం. తర్వాత ఇంకా చెక్ డ్యామ్స్ అన్నారు. అదే ఈ ప్రాంతం కొంచెం చెరువులు తక్కువ ఉన్నాయి. మరి మనకు ఈవెన్ మనకు ప్రాణహిత చెరువుల ప్రాజెక్టు కూడా ఇక్కడ వరకు రావట్లేదు, ఓన్లీ సిరికొండ వరకే వస్తుంది, మైలారం వరకు. కాబట్టి ఈ ప్రాంతాన్ని మనం స్పెషల్గా మరి చెక్ డ్యామ్లు కూడా ఒక 3 కావాలన్నారు. ఆ 3 కూడా నేను ప్రపోజల్ పంపించిన, శాంక్షన్ కాలే కానీ ప్రపోజల్ పంపించిన, ఇంకొంచెం టైం పడుతుంది. సో తప్పకుండా అవి కూడా చేయించుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక అన్నిటికంటే ముఖ్యము ఇవాళ నేను చెప్తాను, నేను ఆనాడు ఊరంతా తిరిగినాం, గడప గడప కాంగ్రెస్ అని ఒక ప్రోగ్రాం పెట్టుకొని. అసలు చివరి పరిస్థితి ఇల్లు ఉన్నోళ్ళు ఎవరు, ఇల్లు లేని వాళ్ళు ఎవరు. ఏంటంటే చూస్తే మొత్తం ఎసికాలని అంతా కూడా ఒక్కడు కూడా ఇల్లు లేదు, మొత్తం గుడిసెలే. అయితే వాళ్ళ మనకు అధికారులు చెప్పిన అంచనాల మీదకి వెళ్ళి ఇప్పుడు మనకి ఇందిరా మిల్లు శాంక్షన్ అయినాయి. మేము చెప్పినాం ఆ రోజు, వాళ్ళు 10 ఏళ్లలో ఒక ఇల్లు ఇవ్వలే. మరి మేము వచ్చినాక ఖచ్చితంగా అంతకుముందు గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ ఇస్తాం, ప్రతి పేదవానికి ఇల్లు కట్టిస్తాము, 5 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇవాళ చెప్పిన తర్వాత ఇప్పుడు మనకు మొదటి సంవత్సరం కొంచెం ప్రాజెక్టు లేట్ అయింది. ఇవాళ 3500 ఇళ్ళు పోయిన సంవత్సరం, ఈ రాబోయే సంవత్సరంలో 3500 ఇళ్ళు కలిసి 7000 ఇళ్ళు మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి దానికి ఏం ఇబ్బంది లేదు. ఇవాళ నేను చూస్తూ ఉన్నా చీమన్పల్లిలో మొత్తం ఉన్నాయే, అసలు ఇండ్లు ఉన్న వాళ్ళు 191 ఉన్నారు, ఇండ్లు లేని వాళ్ళు 291 ఉన్నారు. మీరు గమనించాలి, పత్రికా విలేకరులు మా లింగన్న వీళ్ళందరూ పక్కా ఇండ్లు ఉన్న వాళ్ళు 191 ఉన్నారు. అధికారులు ఇచ్చిన లెక్క నేను ఏం చెప్పట్లే. పక్కా ఇండ్లు ఉన్న వాళ్ళు, ఇందిరమ్మ ఇండ్లకు అర్హులు కాని వాళ్ళు 191 మంది ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు అర్హులు అయిన వాళ్ళు అంటే పక్కా ఇల్లు లేని వాళ్ళు, గుడిసెలు ఉన్న వాళ్ళు, లేకుంటే ఇంకా కూలిపోయే ఇంట్లో ఉన్న వాళ్ళు 291 మంది ఉన్నారు. దాంట్లో 20 మందికి ప్లాట్లు లేవు. అంటే 270 మందికి ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ 20 మందికి కూడా నేను ప్రామిస్ చేస్తూ ఉన్నా, మీ గ్రామంలో ఎక్కడైతే ఇప్పుడు మనకి ఎస్సీ కార్పొరేషన్ కింద 1 ఎకరంన్నర ఉన్నదో అది కూడా దాంట్లో కూడా మేము ప్లాట్లు చేసి, వాళ్ళు ఎస్సీలు అయితే తప్పకుండా గిరిజన దళిత సోదరులు అయితే వాళ్ళకి అక్కడ 75 గజాల కాడికి ప్లాట్ ఇచ్చి ఆడ కూడా ఇల్లు కట్టిస్తాం. ఇవాళ నేను ఒకటే మీకు అందరు గ్రామస్తులందరూ కూడా చెప్పదలుచుకున్నా, ఇవాళ ఇందిరా మిల్లు శాంక్షన్ అయినా మీరు చాలా రోజుల నుండి కలగంటున్నారు. కేసీఆర్ ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడేమో, మరి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయిందా 10 ఏళ్ళు, ఇక మళ్ళీ ఏం చెప్పాలి, మళ్ళీ అదే ఆడిపోతుంది భారతం. ఇడనేమో 500 బంగ్లా కట్టుకున్నాడు కానీ గరీబ్ ఒక ఇల్లు కట్టేయాలి. వీళ్ళు ఈ కొడుకులు చేసే పనికి ఇది. అంటే ఇప్పుడు ఒక్కొక్క కొడుకు 4 ఫామ్ హౌస్లు, కేసీఆర్కి ఒక 4 ఫామ్ హౌస్లు, బిడ్డకు ఒక 4 ఫామ్ హౌస్లు, అల్లుడికి ఒక 4 ఫామ్ హౌస్లు, వీనికి ఒక 4 ఫామ్ హౌస్లు, ఇక రకరకాలు చెప్పుకుంటూ పోతే ఇక దానికి బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఓడగొట్టి రావడాలు దాన్ని తక్కువ మాట్లాడితే నయం అనుకుంటే కానీ మళ్ళీ తప్పట్లేదు అది. అంటే ఇవాళ చివన్పల్లి విలేజ్లో ఎవరైతే ఇండ్లు కట్టుకుంటారో భూములు ఉన్నోళ్ళు, మేము అన్ని గ్రామాల కంటే మీకు ఎక్కువ ఇస్తాం ఇండ్లు.
మీరు కట్టుకోవడానికి ముందుకు రండి. ఇవాళ మనకి ఇందిరమ్మ కమిటీ ఉంది, మీరు అప్రూవ్ చేసేసి మీరు ఒక లిస్ట్ ఇవ్వండి. దానికి మేము ఎంపీడీఓకు వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక లిస్ట్ వచ్చింది, దాంట్లో లేని వాళ్ళు కూడా ఇంకా. కానీ ఒకటి మాత్రం మా ఇండ్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఇండ్లు ఇవ్వం దయచేసి. మీరు మా చుట్టం కండి, మా కులం వాళ్ళు కండి కూడా అనగండి, నేను ఓపెన్గా చెప్తున్నాను, మా ఇండ్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఇండ్లు ఇవ్వము. ఇండ్లు లేని వాళ్ళకు, పేదరికం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాము. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తున్నామంటే కట్టుకునే వాళ్ళకి ఇస్తున్నాం. ఇప్పుడు కొంతమందికి స్తోమత ఉండదు, పాపం ప్లాట్ ఉంటుంది, ఇల్లు ఉండదు, కానీ కట్టుకోవడానికి కూడా స్తోమత కావాలి. ఇప్పుడు ఇనిషియల్గా మనం ఒక ₹1,00,000 దాకా ఖర్చు పెట్టాలా, దానికి ఫౌండేషన్ వేయాలా, పునాదులు వేయాలి. ఇలా మేస్త్రి కడతాడు, మనకి ఇంజనీరింగ్ కట్టాడు, కానీ మేస్త్రికి చెప్తారు, మేస్త్రి కూడా అడ్వాన్స్ 50,000 తీసుకున్నాక ఇల్లు చాలు చేయడు. సో ఇవన్నీ ఉన్నాయి. దీనికి కూడా ఒక సొల్యూషన్ ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచించింది. ఇక్కడ ఐకేపీ వాళ్ళు ఉన్నారా, ఏపీఎం కానీ ఉన్నా, ఇలా హాలిడే ఉన్న అధికారులు రెస్ట్ తీసుకుంటుంటున్నారు. ఇవాళ గుడ్ ఫ్రైడే కదా, అయితే వాళ్ళకు కూడా మీ గ్రామస్తులుగా చెప్తా ఉన్నా, మీరు ఒక అవసరం ఉంటే ₹1,00,000 మీరు ఐకేపీ వాళ్ళు అంటే మన ఈ మహిళా సమాఖ్యల నుండి ₹1,00,000 లోన్ తీసుకోండి. వాళ్ళకు కూడా మేము డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. ఎవరికైతే పెట్టుబడి లేదు, ఇల్లు కట్టుకోవాలా, ఇందిరమ్మ ఇండ్లకు ఇప్పుడు వస్తే పైసలు మనం పునాదులు వేసి ప్లింత్ బీమ్ అయ్యి ఇట్లా అంటే పునాదుల లెవెల్లో లేచిన తర్వాత మనకు ₹1,00,000 ఇస్తారు ఇనిషియల్గా. సో ఆ ₹1,00,000 రావడానికి టైం పడుతుంది, అంతకుముందు మనం కట్టుకోవాలి కదా. సో కట్టుకోవడానికి మీ దగ్గర పెట్టుబడి లేకుంటే మీ గ్రామాలలో ఉన్నటువంటి మహిళా సమాఖ్యలు ఎవరైతే ఈ డాక్టర్ గ్రూప్ సంఘాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర మీరు లోన్ తీసుకోండి. టెంపరీగా 3 నెలలకో 2 నెలలకో తీసుకొని ఈ పైసలు వచ్చినాక మళ్ళీ వాళ్ళకి వాపస్ చేయండి. ఆ 1 నెలలో ఏదైనా ఉంటే ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇచ్చేయండి. ఆ ఒక ఫెసిలిటీ మనం ప్రభుత్వం ఆలోచిస్తుంటే దాన్ని ఒక స్కీమ్లో చేద్దామని అనుకుంటున్నాం. అయితే ఈ విధంగా మీరు ఇవాళ నాకు 2-3 రోజులైనా ఇవ్వండి. ఈ చివన్పల్లి గ్రామం నుండి మీరు ఎంతమంది ఇండ్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ముగ్గు పోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు చెప్తే వీలైనంత మట్టుకు అందరు కూడా ఇండ్లు ఇప్పించే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు గతంలో జరిగినట్టు జరగకుండా నేనేమనుకుంటున్నానంటే, ఇది నాకు ఓట్లేదు గెలిపించారు, ఇది నా ప్రాంతం, నన్ను అభిమానించే ప్రాంతం కాబట్టి మరి వాళ్ళ చివన్పల్లిలో 291 మంది ఇండ్లు కావాలని అంటున్నారు. వచ్చే టర్ములో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ల వరకు చివన్పల్లిలో పక్కా ఇల్లు లేని వాళ్ళు ఉండద్దు. అవసరం ఉంటే 291 ఇల్లు కూడా మనం కట్టించిద్దాం. ఈ 3-4-3 ఏళ్ళు ఉన్నది ఇంకా టైం. ఇంకా అదే మనం 15 ఏళ్ళు అయింది మేము వచ్చి 15 ఏళ్ళు అయింది, అందులో 3 నెలలు ఎలక్షన్ కూడా పోయింది. సో ఇండ్లు అందరికి కట్టిస్తాం. అందరు కూడా మరి రేషన్ కార్డులు ఇస్తాం. ఇప్పుడు డిజిటల్ రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి ఫ్యామిలీ. మీరందరూ కూడా చాలామంది అనుమానాలు ఏంటంటే మాకు 10 ఏళ్ళ నుండి రేషన్ కార్డు లేదని. అందరికి కూడా అర్హులు ఉన్న అందరికి కూడా రేషన్ కార్డులు ఇస్తాం. ప్రతి ఒక్కళ్ళకి మీ అందరూ కూడా తెలుసు, ఇవాళ మనము ఒక పేదోడి కళ ఉండే, అది కూడా మస్తు మాటలు చెప్పారు. అప్పుడు కేసీఆర్ మా మన్మడు ఏం అన్నం తింటాడో, పేదోడు బియ్యం అన్నం కూడా పేదోడు కూడా అదే అన్నం తినాలన్నాడు. తింటుండ్రా? ఇలా దొడ్డు బియ్యం ఇచ్చి పురుగులు అన్నం ఇచ్చి పురుగులు పడ్డది మరి ఇంకా అది వేసేసి ఇలా బయట అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు. మొత్తం రీసర్క్యులేట్ అవుతుంది. ఆ కర్మ ఎందుకురా బాబు అని చెప్పి మనోళ్ళు మరి మన ప్రజలు మన బిడ్డలు కాబట్టి వాళ్ళందరూ కూడా మరి సన్న బియ్యం తినాలని చెప్పి ఇలా సన్న బియ్యం మనకు దొడ్డట్లు వేస్తారు అందరు రైతు. సన్నమట్లు వేయకపోతుంది. మరి దాన్ని ఎట్లా చేద్దాం, మరి మళ్ళీ బియ్యం బయటకు కొంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందని మనమే రైతులను ప్రోత్సహిద్దామని చెప్పి ఇవాళ ₹500 బోనస్ ఇచ్చి మనము సన్నమట్లం పండించడమని ప్రోత్సహించడం మీరు చూసి లాస్ట్లో వర్షాకాలంలో ₹500 బోనస్ కూడా ఇచ్చినాం. ఆ బోనస్ని చూసి ఇవాళ రైతులు దగ్గర 80-90% మంది సన్నమట్లే వేసారు. చాలా సంతోషం, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు వడ్లు ఫుల్ ఉన్నాయి. మనకు గతంలో 1,50,00,000 మెట్రిక్ టన్నులు మనకి వెళ్తాయి. ఇప్పుడు యాసంగిలో కూడా ఇది రిస్క్ ఇది. ఇంత ఎండలు ఉన్నాయి. ఇవాళ ఇంకా పొలాలు అక్కడక్కడ పొలాలు ఎండిపోయినప్పటికీ కొన్ని అక్కడక్కడ నీళ్ళు అందక గ్రౌండ్ వాటర్ లేక ఇవాళ 1,25,00,000 మెట్రిక్ టన్నులు మా ధాన్యం మన తెలంగాణలో వస్తుంది. ఆల్ ఇండియా నెంబర్ 1 మనం ఇప్పుడు వరిలా. కాబట్టి ఇలా సన్న బియ్యం మనకు అందుబాటులో ఉన్నాయి. మీరు అర్థం చేసుకోండి సుమా, ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోలకు నెలకు 6 కిలోలు చొప్పున ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమంది. 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తాం. గవర్నమెంట్ ₹52 పెట్టి కొంటుంది సుమా. మీరు ఆలోచించండి. మీ ఏంటంటే ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళు కూడా మరి సన్న బియ్యంతో పప్పన్నం అన్న కానీ 3 పూటలు కడుపుండా తినాల పెరగన్నంతో అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ సన్న బియ్యం ఇస్తాం. గతంలో ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు. ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చినాం. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇవాళ మహిళా సమాఖ్య వాళ్ళ దగ్గర చారాన మితి లేకుండా 0 మితితోని సంవత్సరానికి 20,000 కోట్లు పెట్టి 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు పెట్టి 1,00,000 మంది మహిళలను కోటీశ్వరు చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకున్నాం. ఇవాళ మహిళలకు ఐకేపీ సెంటర్లు ఇచ్చినాం.
ఇవాళ మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, ఆర్టీసీ బస్సులు అద్దెకిస్తున్నాం, తెచ్చుకోండి మీరు ఆర్టీసీకి హైర్ ఇవ్వమని చెప్పి. రాబోయే కాలంలో ఇంకా ముఖ్యమంత్రి గారు అయితే రైస్ మిల్స్ గిడ్డంగులు కూడా ఇస్తామని చెప్తున్నారు. అంటే మహిళలను స్వలంబన అంటే ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మరి వాళ్ళకి ఎంపవర్మెంట్ చేయాలన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇక్కడ రైతులకు కూడా మీకు కూడా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. మీరు అందరూ కూడా తెలుసు ఉచిత కరెంట్ ఎవరు ఇచ్చింది? 2004లో రాజశేఖర రెడ్డి గారు మరి మొట్టమొదటి సంతకం పెట్టింది ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి. ఆ 20 ఏళ్ళ నుండి ఇవాళ ఇస్తున్నాం. అదే కాక ఇంట్లకే పొలానికే కాకుండా ఇంట్లోకి కూడా ఇవ్వాలా, మరి పేదోళ్ళకి కష్టమవుతుందని చెప్పి మళ్ళీ 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నాం. సిలిండర్ రేటు తగ్గించినాం. ఇట్లా ఎన్ని రకాల ఇలా 15 నెలలు కూడా కాలేదు. మరి మీకు తెలిసి ఇక పోయిన గవర్నమెంట్లో కేసీఆర్ ఏం చేసిండో, ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు కానీ ఇంకేం కట్టిండు. ఒకటి కట్టిండు, అది కాళేశ్వరం కట్టిండు. 90,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే ఇలా చెప్తున్నా కదా, ఇలా చీమన్పల్లిలో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరూ ఎవరు కట్టిరు? మేస్త్రీలు కట్టిరు. ఇలా 50 ఏళ్ళైనా చెక్కు తెదరాయి. మరి కేసీఆర్ కట్టినది 3 ఏళ్ళకే మునిగిపోయింది, కూలిగిపోయింది. అసలుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయి చూసిరండి ఒకసారి. ఇలా శ్రీరామ్ సాగర్ ఎట్లున్నది, ఇలా శ్రీశైలం ప్రాజెక్ట్ ఎట్లున్నది, నాగార్జున సాగర్ ఎట్లున్నది, ఇంకా 100 సంవత్సరాలైనా చెక్కు చదవకుండా ఉన్నది. అంటే ఎంత అవినీతి జరిగింది. లేక ఒక కాళేశ్వరం కడితే అది కూడా ఇలా చెప్పుకునే స్థితి లేదు. ఎవరు కట్టిర్రా కాళేశ్వరం? నువ్వు కట్టినావా, మీ అల్లుడు కట్టినా, మరి ఇద్దరు కూడా మీరు ఇరిగేషన్ మినిస్టర్లు ఉండే కదా అంటే లేలే మేము కట్టలే, ఇంజనీర్లు కట్టిరని చెప్పి. కూడా ఇల్లు నేను కట్టినా మా అయ్య కట్టినా అని చెప్పుకుంటాడు కానీ మేస్త్రి కట్టినా అని చెప్పుకుంటాడా? అంటే అట్లా తయారైంది పరిస్థితి. ఇప్పుడు ఉన్న కేసీఆర్ గవర్నమెంట్లో మొత్తం తెలంగాణను అప్పుల పాలు చేసి మీరు వినాలా. ఎందుకంటే ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పు చేసిండు మనోడు ఆ బక్కాయిన. ఎంత? 8 లక్షల కోట్లు. అంటే ఇలా తెలంగాణ జనాభానే 4 కోట్లు. అంటే ఒక్కొక్క పుట్టిన పిల్ల మీద 2 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు. అయినా కానీ మనం, ఎందుకంటే ఇది ఇందిరమ్మ పార్టీ, మనం చెప్పిన మాట మీద ఉండాలా. ఎన్ని కష్టాలైనా పర్వాలేదని చెప్పి ఇలా ఒకటి చేసుకుంటూ పోతున్నాం. ఇంకా అక్కడక్కడ ఒక్కొక్కటి టీఆర్ఎస్ వాడు బీజేపీ మాట్లాడుతూ ఉన్నాడు. అది చేస్తామన్నారు కదా, ఇది చేస్తామన్నారు. అంటే మేము ఓట్లు అడిగింది 5 ఏళ్ళ కొరకు. మాకు ప్రజలు ఓట్లు వేసి ఇచ్చింది, మాకు మ్యాండేట్ ఇచ్చింది 5 ఏళ్ళ కొరకు. మేము వచ్చి 15 నెలలు అయింది. మేము 5 ఏళ్ళ తర్వాత మేము చెప్పినా చేయకుండా అప్పుడు ప్రజలకు సమాధానం మేము చెప్పుకుంటాం. మీకు అవసరం లేదు మధ్యన అడిగేది. మేము 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మేము ఓట్లకు వస్తాం కదా, అప్పుడు మేము ప్రజలకు మేము సమాధానం చెప్పుకుంటాం. చేయగలిగినామా, చేయకుండా ఎందుకు చేయలేదో కూడా చెప్తాం. ఒకవేళ నిజంగానే తప్పు జరిగితే క్షమాపణ కూడా అడుగుతాం. కానీ మీకెవరా మధ్యాహ్నం మీకేమైనా వచ్చింది? ఇవాళ 10 ఏళ్ళు రాజమేలు ఒక ఏం పని చేసి ఒక ఇల్లు కట్టాలి, ఒక పేదవానికి ఒక గుడ్డ భూమి ఇవ్వలే, చదువుకున్న పోరానికి ఒక్కరిని కూడా ఉద్యోగం ఇవ్వలే. మీరు ఫామ్ హౌజులు కట్టుకొని దేశాన్ని దోసుకొని తిని ఇంకా మీరు మా దగ్గర మాట్లాడతారా? మీకు మాట్లాడే హక్కు లేదని చెప్తా ఉన్నా ఇలా టీఆర్ఎస్ వాళ్ళకు. ఇక బీజేపీ వాళ్ళైతే అది జూటా పార్టీ. బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ. స్వయాన ప్రధానమంత్రి గారే హైదరాబాద్లో పులులు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయని మాట్లాడుతున్నాడు. మీకు అనవాటే ఎప్పుడైనా? ఇక జూలో చూసిండేమో మరి ఆయన. అంటే అలాంటి పార్టీ ఇవాళ నేను ఇవన్నీ స్కీములు చెప్పిన కదా, ఏది సన్న బియ్యం గురించి చెప్పిన, బోనస్ చెప్పిన, రైతులకు ఉచిత కరెంటు చెప్పిన, ఇందిరమ్మ ఇండ్లు చెప్పిన. మరి ఎక్కడన్నా ఇప్పుడు మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి. ఇలా చాలామంది యువకులు మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు ఈ గడ్డ. మరి వాళ్ళ 29 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో. 29 రాష్ట్రాలలో దగ్గర 15 రాష్ట్రాలు బీజేపీ చేతిలో ఉన్నాయి. మరి ఏ రాష్ట్రంలోనే ఎక్కడన్నా మన రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా? ఎక్కడన్నా సన్నబియ్యం ఇస్తున్నారా? ఎక్కడన్నా రైతులకు రుణమాఫీ చేసిరా? ఇవాళ 25,000 మంది రైతులకు, మేము 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసాం. కరెక్టే, కొంతమంది కాలే. ఇందులో మిగిలి ఇచ్చిర్రా? చెయ్యరు వాళ్ళు చెయ్యరు. కానీ ఉల్టా చేసేదాని మీద 15 నెలలకే కాంగ్రెస్ వాళ్ళు మాట తప్పిరు, కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిరు అని కిషన్ రెడ్డి మాట్లాడతాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? మీరు ఇంకో కుట్ర, మీరు బీజేపీ వాళ్ళు చేసేది పెద్ద కుట్ర ఉన్నది, మీరు గ్రహించాలా. వీళ్ళు ఏం చేస్తున్నారు? మన దగ్గరికి వెళ్ళి మన ప్రాంతం అన్నది ధనిక ప్రాంతం, తెలంగాణ అన్నది రిచ్ స్టేట్, సర్ప్లస్ బడ్జెట్ ఉండే. మన సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా దగ్గర కొంచెం ఆర్థికంగా డెవలప్ అయినాయి. ఇప్పుడు కర్ణాటక కానీ, మనకు ఏది తమిళనాడు కానీ, మరి కేరళ కానీ, పాండిచ్చేరి కానీ, మనమంతా కూడా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు రిలేటివ్గా. ఆర్థికంగా ఇక్కడ సంతృష్టి ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక్కడ మనం ₹1 ట్యాక్స్ కడుతున్నాం. మనం ఇలా పెట్రోల్ కొంటాం, సబ్బు కొంటాం, షర్ట్ కొంటాం, ఇంకేదైనా కొంటాం. ట్యాక్స్ కడితే మన సెంట్రల్ గవర్నమెంట్కి పోతుంది అందులో డబ్బులు, జిఎస్టీ ఉంటుంది. మనం ₹1 సెంట్రల్ ప్రభుత్వం పంపిస్తే, కేంద్ర ప్రభుత్వం పంపిస్తే వాళ్ళు 42 పైసలు మనకిస్తున్నారు. 58 పైసలు బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్,
లేకుంటే రాజస్థాన్ ఇట్లా అవి వెనుకబడిన ప్రాంతాలు అని చెప్పి మరి వాళ్ళకు పంపిస్తున్నారు. మన డబ్బులు మనం ట్యాక్స్ కట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి డబ్బులు ఇలా మనకి ఇవ్వకుండా వేరే రాష్ట్రాల్లోకి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక మన మహాత్ములు గెలిచిన వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎంపీలు బీజేపీ వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలంగాణకు వచ్చే ప్రాజెక్టులు రాకుండా చేస్తున్నారు. అరే ఇక్కడ తెలంగాణ ప్రజలు నేను ఓట్లేసి ఢిల్లీకి పంపించారా మీ కొరకు కొట్లాడమని అంటే వీళ్ళేమో గుజరాత్ వాళ్ళు గులాంగిరి చేస్తూ ఉన్నారు. ఆ గుజరాత్ వాళ్ళు ఉన్న నలుగురు, ఒక మోడీ గారు, అమిత్ షా, మళ్ళీ అదానీ, అంబానీ, నలుగురు గుజరాత్ వాళ్ళు ఇలా రాజ్యం వెళ్తున్నారు భారతదేశాన్ని. వాళ్ళకి వీళ్ళు గులాంగిరి చేస్తూ ఉన్నారు అన్నట్టు. తెలంగాణ ప్రజలకు గులాం చేయరా బాబు, వీళ్ళు ఓట్లేసి నేను పంపించారంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఇంటి దొంగలాగా ఆడపోయి గుజరాత్ వాళ్ళు గులాం చేస్తున్నారు. మన దగ్గర తెలంగాణ గురించి మాట్లాడతలేరు, ఇంకా రావాల్సిన డబ్బులు అడుగుకుంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు దూరదృష్టితోని మనము ఇప్పుడు మన మూసీ నదిని క్లీన్ చేయాలా, మూసీ రివర్ ఫ్రంట్ని చేద్దామన్నారు. అదే ఓల్డ్ సిటీకి మెట్రో కావాలన్నాడు, హైదరాబాద్ చుట్టుపక్కల RRR కావాలన్నారు. ఇవన్నిటికీ ఫండ్స్ కావాలంటే వాళ్ళు రాణిస్తారు. ఉల్టా మన కొరకు పని చేయాల్సింది పోయి ఇంకా ఉల్టా వచ్చే డబ్బులు రాకుండా వేస్తున్నారు, మన డబ్బులు తీసుకుని పోయి వేరే రాష్ట్రాల్లో. ఇది ఎంత అన్యాయం మరి. ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ అని ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు సింపుల్, ఇప్పుడు మన చివన్పల్లి అన్నదమ్ములు విడిపోతారు అనుకో, ఏం చేస్తారు, పెద్ద మనుషులు కూర్చొని అరే ఈ 3 ఎకరాలు నీకు, ఈ 3 ఎకరాలు నీకు, మరి ఇంట్లో సగం నీకు, సగం నీకు, ఎడమవైపు నీకు, కుడివైపు నీకు అని చెప్తారా, చెప్పి ఒక రాసుకుంటారు. అట్లా ఒక రీఆర్గనైజేషన్ బిల్లు ఆంధ్రప్రదేశ్ మనం విడిపోయినప్పుడు 11 సంవత్సరాల కింద రీఆర్గనైజేషన్ బిల్లు పెడితే దాంట్లో కొన్ని కండిషన్స్ రాసింది. అది 11 ఏళ్ళ నుండి బీజేపీ గవర్నమెంటే ఉన్నది, కానీ ఇంకా అది ఇంప్లిమెంట్ అవుతలేదు. మరి ఎవరు దాన్ని ఇంప్లిమెంట్ చేయంగా. ఇక ఇంకొక రకం, ఇక మోడీ అంటాడు తెలంగాణ ఇచ్చి తల్లిని చంపిరు బిడ్డను బతికిచ్చారు అంటాడు. అంటే రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఉన్నారు. ఇవాళ అమిత్ షా అంటాడు అంబేద్కర్ దేవుడాబాయ్, ఇలా వాళ్ళే వచ్చి మన అంబేద్కర్ విగ్రహాలకు సభ్యుడికి అడుగుతున్నారు. మరి వాళ్ళే పార్లమెంట్లో అంబేద్కర్ గారిని ఇది చేస్తారు, ఏది ఇన్సల్ట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళే వచ్చి ఇలా చేస్తారు. అంటే ఈ విధంగా వాళ్ళు టోకాబాజీ, అది జూటా పార్టీ అంటే భారతీయ జూటా పార్టీ అంటే ఇన్ని చెప్పిన ఇంకెన్ని చెప్పాలి మీకు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇలా 2 దొంగలు ఒకటైన వాళ్ళకి వేసారు. లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నప్పుడు 50 ఓట్లు నచ్చినాయి, కానీ ఎంపీలు దానికి డిపాజిటే పోయింది. ఇక అట్లా అంటే వాళ్ళు చేసే పనులు అట్లా ఉంటాయి. అందుకని చెప్తా ఉన్నా, మీకు ఈ ప్రాంతం వారికి ఒక భరోసా తెలుసుకున్నాను. మీరు నన్ను నమ్మిండ్రు, నాకు ఓట్లు వేసిండ్రు, గెలిపించిండ్రు, మెజారిటీ ఇచ్చిండ్రు. ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నా. తప్పకుండా ఏదైనా ఇవాళ చివన్పల్లి ఇండ్లే కాదు, ఇంకా ఎక్కడైనా సీసీ ట్రైన్స్, రోడ్స్ కానీ ఇంకా లేకుండా కూడా మీరు పూర్తి స్థాయిలో మొత్తం గ్రామం మొత్తం కూడా నేను అధికారులకు చెప్తాను. వాళ్ళందరూ కూడా ఎస్టిమేషన్ ఇచ్చి ఎంతనే కానీ 50 లక్షలు కానీ, ₹1 కానీ మనము ఈ ప్రాంతంలో మొత్తం సీసీ రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ కూడా వేసుకుందాము. గ్రామం అభివృద్ధి చెందాలి. మనకు రాజకీయం అవసరం లేదు. ఎవరు ప్రజలకేముంది పాపం, వాళ్ళు ఎవరు పని చేస్తారనుకుంటే వాళ్ళకి చేస్తారు. వేసారు మీరు 4 సార్లు వేసారు, నమ్మిండ్రు. మీ బిడ్డలాగా నేను, కాబట్టి మీరు దేనికి కూడా అధైర్యపడకుండా మరి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మీరు అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలా. ఇంకా నేను చెప్తా ఉన్నా, మీకు ఏది కావాలంటే అది మీకు కొట్లాడి తీసుకోండి. ఇంతకుముందు మీకు కొట్లాడే దమ్ము లేకుండే, అంత ఫ్యూడలిజము, గుండాయిజము, ఏదో జాగీర్ అన్నట్టుండే. మీరు మా ఇంటికి వచ్చి కొట్లాడచ్చు. ఎందుకంటే నేను ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యక్తి. మీకు కొట్లాడి మీరు పని చేయించుకోండి, కానీ మరి ఓట్లు మాత్రం కాంగ్రెస్కి వేయాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ని కానీ, ఎంపీటీసీని కానీ, జడ్పీటీసీ కూడా ఇక్కడ ఉండి మెజారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అప్పుడే మీకు కూడా హక్కు వస్తుంది నా మీద అడగడానికి. ఇక లేకుంటే నేను కూడా వీళ్ళకి ఎంత చేసాక ఇంత $20 అనాల్సి వస్తుంది. కాబట్టి మీ మీద పూర్తి విశ్వాసం ఉంది. మీరంతా నిజాయితీ పరులు, కష్టపడి నలుగురికి భోజనం పెట్టే, పంట పండించి నలుగురికి భోజనం పెట్టే గ్రామం కాబట్టి మీరు తప్పకుండా కాంగ్రెస్ వైపు అండగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసి మీ అందరినీ కలుసుకునే భాగ్యం కూడా నాకు కలిగించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.